సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సిట్ 6గురిని నిందితులుగా చేర్చి 5గురిని అరెస్ట్ చేసింది. వీరితో పాటు మరో 4గురిని కూడా నిందితులుగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. కృష్ణలంక స్టేషన్లోని మొత్తం 60 మంది సిబ్బందిని సిట్ విచారించింది. అనుమానం వచ్చిన పలువురిని 2 సార్లు పిలిచి ప్రశ్నించారు. ఇప్పటికే స్టేషన్లో విధులు నిర్వహించిన 5గురు జైలు పాల్వడంతో మిగిలిన వారిలో ఆందోళన నెలకొంది. ఇంకా ఎంతమంది కేసులో ఇరుక్కుంటారోననే చర్చ మొదలైంది. సీఐకి సన్నిహితులుగా మెలిగిన వారు భయంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 రిమాండ్ రిపోర్టులో A4 పాత్ర గురించి ప్రస్తావించిన పేరుడు మాత్రం పేర్కొనలేదు. ఇది సిఐ నాగరాజుకు సన్నిహితుడిగా ముద్రపడిన సురేష్ పేరు అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పేర్కొన్న 6గురు నిందితుల్లో A4ను తప్ప అందరినీ అరెస్టు చేసి చూపించారు. సురేష్ను ఎందుకు అరెస్టు చేయలేదనేది మాత్రం బయటకు రాలేదు. మిగిలిన వారి పాత్ర శవ మాయం వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు కోసం సిట్ తమ అదుపులోనే ఉంచుకున్నట్లు తెలిసింది. స్టేషన్లోని లాకప్లో తీవ్రంగా గాయపడిన సాయికృష్ణకు ప్రథమ చికిత్స అందించిన ఆర్ఎంపీని సిట్ అధికారులు ప్రశ్నించారు. అతని నుంచి పలు కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. దీంతో అతడిని ఇంకా తమ అదుపులోనే ఉంచుకొని పలు కోణాల్లో వివరాలు రాబడుతున్నారు.